హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో వచ్చేసి మీరు మా నిమజ్జనం బ్లాగ్ అయితే చూస్తున్నారండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వినాయక చవితి వ్రతం అయితే చెప్పాను కదా. సో 5 days అయితే అయ్యింది. సో 5 daysకి అయితే మేము తీస్తున్నాం అనమాట. అంటే 5th day ఈరోజు వినాయక స్వామిని పీఠకం అయితే కదిపాము. రేపు వెళ్ళి టెంపుల్లో వినాయకుడు ఉంటారు, ఆ వినాయకుడి దగ్గర పెట్టేసి వచ్చేస్తాం అన్నమాట. సో ఇది గైస్ ఫీలింగ్ వెరీ టైర్డ్, ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయాయి. నాకు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇంకా వచ్చి కదా ఫీలింగ్ వెరీ సాడ్. ఎందుకంటే ఇన్ని రోజులు యాక్చువల్గా పప్ప రావడం అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఇంకా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా సాడ్నెస్ అనేది వచ్చేసింది. సో ఇంకోండి మా పప్ప చూపిస్తున్నాను ఈరోజు ఏ నైవేద్యాలు పెట్టాను అన్నది. जय बोलो गणेश महाराज की जय। अनु जय बोलो गणेश महाराज का अनु जय। अनु बब्बी गट्टिगा अनु गट्टिगा अनु మట్టి గణపతి, పెద్ద గణపతి, ఇక్కడ హరిద్ర గణపతి గరికి ఇస్తాం కదా. సో ఈరోజు బుధవారం కాబట్టి గరిక పూజ చేశాము. గరిక పూజ అండ్ ఇక్కడికి వచ్చేసి శనగలు పెట్టాను, జిలేబీ పెట్టాను, శనగలు, కుడుములు, 108 నామాలకి 108 కుడుములు, అలాగే ఇందులో వాడ గారెలు ఉన్నవి. గారెలు ఇంకా ప్రసాదం అందరికి ఇస్తాం కదా, అందరికి ఇచ్చేసాను. సో ఇట్లా ఖాళీ అయిపోయాయి మోదకాలు. సో ఇవైతే చేశాను. కాంతి శనగలు అంటారు, చోలే అంటారు. మళ్ళీ ఇవి వచ్చేసి జిలేబీలు, చిన్న శనగలు, 108 నామాలకి 108 కుడుములు, గారెలు, మోదకాలు, కొబ్బరికాయ నైవేద్యం, అరటిపండు, అంతే. సో కదపడం అయితే జరిగిపోయింది. మా ఇంటికి అయితే అనుకోకుండా 2 వినాయకులు అయితే వచ్చారు. సో వాళ్ళతో పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఇది గైస్ బాయ్. అండ్ గైస్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైతే వినాయక చవితి రోజు పత్రి పూజ చేస్తామో, ఆ పత్రి పూజ అనేది ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలంలో మనకి వర్షాలకి గోదావరి వచ్చేసింది, మునిగిపోతూ ఉంటాయి, ఏవేవో కొట్టుకొని వచ్చేస్తాయి. అట్లనే పెద్ద పెద్ద కొండల నుంచి రావడం వల్ల అందులోంచి పాములు అనేవి కూడా వచ్చి వాటి నుంచి వచ్చే విషము నీళ్ళలో కలిసి పాయిజన్ అయిపోతుంది కదా. సో అందుకోసము ఈ పత్రులు అనేవి ఈ మారేడువి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఆ ఆకులులో ఉన్న ఔషధ గుణం అనేది బయటపడి ఆ వాటర్ అనేది ప్యూరిఫై అవుతుందంట. సో అందుకోసం వినాయక స్వామికి అంటే మన పెద్దలు ఏం చెప్పినా సరే దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుందంటారు కదా. సో అలాగా ఈ పత్రి పూజ చేయడం వల్ల ఈ పత్రిలోంచి వచ్చే ఔషధ గుణాలు ఆ వాటర్ని ప్యూరిఫై చేస్తారు అని చెప్తున్నారండి. సో గైస్, వీడియోలో 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే అనమాట నేను చెప్పిన వినాయకులు. 2 అనుకోకుండా వచ్చారు.
సో అలాగే పూజ అయిన తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా వేరే అక్క అందరూ వచ్చారనమాట. సో నేను లాస్ట్లో వెళ్ళిపోయాక తీసాను వీడియో. హౌ ఇస్ ద మోదక్ అండ్ వాట్ అబౌట్ జలేబీ అండ్ వాట్ అబౌట్ చోలే? ఇందులో నేను వినాయకుడి దగ్గర ఉన్న పత్తులు అన్నీ కూడా తీస్తున్నానండి. పత్తులు ఎందుకు తీస్తున్నానంటే నేను 5వ రోజు దేవుడిని కలిపేశాను కదా, అయితే 6వ రోజు తీసుకెళ్ళి నేను గుళ్ళో పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే 5వ రోజు తీసుకెళ్ళొచ్చు, కానీ నాకేంటంటే ఆ ఒక్క రోజైనా ఉంచుకుందాం దేవుడిని. అదేంటంటే మనకి ఇంట్లో దేవుడు ఉంటే ఆటోమేటిక్గా ఒక టెంపుల్ ఫీల్, రోజు కావాల్సినప్పుడల్లా దేవుడిని వెళ్ళి చూసుకోవచ్చు, చక్కగా పూజ చేసుకోవచ్చు. అందుకోసం చాలా అంటే నేను ఎప్పుడైనా కూడా 3rd డే తీయాలన్నా కూడా 4th డేనే తీసుకెళ్తాను దేవుడిని. అలాగే ఈసారి 5th డే తీసుకున్నాను కదా, అయితే 5th డే అది తీసి 6th డే మార్నింగ్ తీసుకెళ్ళి గుళ్ళో పెడతాను అనమాట. అయితే కలర్ గణపతి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తిని మాత్రం నేను గుడిలో తీసుకెళ్ళిపోతాను. అలాగే మట్టి గణపతి, హైదరాబాద్ గణపతి ఇంట్లోనే ఇలా గుడికి తీసుకెళ్ళేటప్పుడు మా చెల్లి వీడియో తీస్తుంది. మంగళమూర్తి ఇట్లా తీసుకెళ్తే చాలా ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఈ నిమజ్జనం కాలేదు, ప్రతి సంవత్సరం కూడా మనము గణపతి పప్ప గుళ్ళోకి తీసుకెళ్ళి పెడితే గణపతి పప్ప, సో అక్కడ మనకి గణపతి పప్ప గుళ్ళో లేరన్నమాట. గణపతి పప్ప దగ్గర భక్తులు తీసుకొచ్చిన వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ రోజు స్వామివారికి పూజలు అందుతాయి. అయితే ఈ వినాయకుడి నిమజ్జనం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది అనమాట. మా ఇంట్లో అయితే నేను హరిద్ర గణపతి, మట్టి గణపతి కూడా చేస్తాను కదా. సో లాస్ట్ డే అంటే నిమజ్జనం రోజు వెళ్ళాను 11th వెళ్తే అప్పుడు నేను గుళ్ళో చూశాను. సో ఇంకా అంటే గుళ్ళో వెతుకుతున్నాను అనమాట, మా గణపతి గణపతి అని వెతుకుతుంటే అండ్ ఒక మంచి చేస్తున్నారు. ఏం వెతుకుతున్నామమ్మా అంటే ఇట్లా వినాయకుడిని అండి అంటే, ఎక్కడ పోతుందమ్మా చూడు సరిగ్గా అన్నది. చూస్తేనేమో ఇప్పుడు నాకు కనిపించింది కదా ఒక గూడు, అయితే అందులో పెట్టారనమాట వినాయకుడిని. అయితే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసామన్నమాట వినాయకుడికి. పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళి చక్కగా హరిద్ర గణపతిని, మట్టి గణపతిని కూడా మా డాడీ నిమజ్జనం చేశారనమాట ఇంట్లో. సో అది కూడా పెడతాను చూసేయండి. ఇదైతే గుళ్ళో వినాయకుడు, ఆ వినాయకుడి దగ్గర ఉన్న విగ్రహాలు అనమాట. అందరూ 3 డేస్కే తీసేస్తారు కదా, అలా వచ్చిన వినాయకుడి విగ్రహాలు అనమాట. స్వామికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పెట్టేసిన తర్వాత పూజారి గారు తీర్థప్రసాదాలు స్వీకరించి కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోయాము. సో జూమ్ చేసి చూపిస్తున్నాం అనమాట. ఈ వినాయక స్వామి నిమజ్జనం వెనకాల అంతరార్థం ఏమిటంటే, మనకు వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించమని వినాయకుడిని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు వినాయకుడు ఒప్పుకొని రాయడం అనేది చవితి రోజు మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే అప్పుడు మహర్షి ఏమని చెప్తారంటే, నేను చెప్తూనే ఉంటాను, రాస్తూనే ఉండాలి, ఇది ఎప్పుడు మధ్యలో ఆగకూడదు, పూర్తి అయ్యే వరకు కూడా అని వినాయకుడితో చెప్తారు. అయితే వ్యాస మహర్షి ఏమో చెప్తూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో వినాయకుడికి రాస్తున్న కల్పం అనేది విరిగిపోతుందన్నమాట. విరిగిపోతే అప్పుడు వినాయకుడికి ఏం చేయాలో తోచక, అమ్మో మహర్షి ఆగొద్దు అని చెప్పారు, ఇప్పుడేమో ఇలా జరిగిందే, ఏం చేయాలి అనుకుంటారు. అప్పుడు వ్యాస మహర్షి చెప్పిన కండిషన్ వల్ల ఈ వినాయక స్వామి ఏం చేస్తారంటే, తనకి ఉన్న ఒక దంతాన్ని విరక్కొట్టి ఆ విరిచిన దాంతో రాస్తారన్నమాట. అందుకే మన వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. అవి లడ్డూలు
అయితే అది మహాభారతం పూర్తి అయ్యే వరకు 10 రోజులు అవుతుందన్నమాట. ఆ 10 రోజులు పూర్తి అవ్వడం వల్ల వినాయక స్వామి ఆ 10 రోజులు ఆగకుండా రాయడం వల్ల ఒళ్ళంతా వేడెక్కిపోతుంది అనమాట. అయితే అలాగా ఒళ్ళంతా వేడెక్కిపోవడం వల్ల స్వామిని మహర్షి తీసుకెళ్ళి పక్కనే ఉన్న నదిలో స్నానం చేయిస్తే గణనాథుడు ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు వ్యాస మహర్షికి ఏం చెప్తారంటే, స్వామి నాకు ఎంతో ఆనందంగా ఉంది, మీరు ఏ భక్తులైనా కూడా చవితి రోజు నాకు పూజ చేసి ఈ 10 రోజులు కూడా నాకు పూజ చేసి నన్ను ఎవరైతే నిమజ్జనం చేస్తారో వారికి నేను ఎలాంటి విఘ్నాలు కలిగించకుండా సుఖ సంతోషాలను ప్రసాదిస్తానని చెప్పి స్వామివారు వ్యాస మహర్షితో అంటారనమాట. అందుకే మనం పూజ అయిన తర్వాత నిమజ్జనం అనేది చేయాలన్నమాట. వినాయకుడికి నీటిలో స్నానం అదే ఈ పూజలకి కూడా స్వామి వేడి ఎక్కడం వల్ల మనం కూడా అంతే కదండి, ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు పెట్టడం వల్ల మనకి కాస్త అగరబత్తి పెడితేనే ఇప్పుడు అలాంటిది స్వామికి అగరబత్తులు, సాంబ్రాన్లు, హారతులు, దీపాలు అన్నీ 10 రోజులు పెడితే స్వామికి ఎలా ఉంటుందండి. అందుకే స్వామి రీతిలో మనం నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే ఎంతో బాగుంటుంది. గణపతి హరిద్ర గణపతి అంటే ఇలా గిన్నెల్లోనే మట్టి వస్తుందో దాన్ని తీసుకెళ్ళి మేము చెట్లకి వేసేసామండి. తొక్కకూడదు కదా, సో అందుకోసం చెట్లకైతే వేసేసాం మేము. సో ఇదండి, ఇలాగైతే మా గణపతి నిమజ్జనం అయితే జరిగింది. సో గైస్, ఇప్పుడు మా సిస్టర్ ఫీలింగ్ అయితే తెలుసుకుందాం. సహస్రా చెప్పు, నిమజ్జనం చేసినందుకు నీ ఫీలింగ్ ఏంది? నా తెల్ల షర్ట్ ఖరాబ్ అయింది గాయస్. నా ఫీల్స్ చాలా సాడ్ గాయస్, ఎందుకంటే నా బ్లాక్ పాయింట్ వైట్గా అయింది, వైట్ షర్ట్ బ్లాక్ అయింది. సో గైస్, ఎందుకు ఇట్లా అంటే అదే మట్టి వినాయకుడిని ఇంట్లో నిమజ్జనం చేసుకున్నామని చెప్పినాం కదా, తీసుకెళ్ళి చెట్లకి వేసేటప్పుడు అక్క నేను కూడా వేస్తా అంటే సెకండ్ దీనికి ఇచ్చిన అనమాట. సో మేడం గారు వైట్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని వచ్చినారు. సో దానివల్ల మట్టి మొత్తం దీనికంటే తెల్ల టీ షర్ట్ నల్లగా వేసింది, నల్ల పాయింట్ తెల్లగా వేసింది. సో అందుకోసం షీఈస్ ఫీలింగ్ వెరీ సాడ్. బట్ జోక్స్ అ పార్ట్. బట్ ఏంటంటే అది కాదండి, యాక్చువల్గా మా బాధ ఏంటంటే వినాయకుడు ఇన్ని రోజులు ఉంచుకున్నాం కదా, సో ఆ 5 days నేనే పూజ చేసినుండే. అది ఏంటంటే కొంచెం సాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, సో అదైతే ఉంది. బాగా గాయస్, నేను ఫ్రీ ఫైర్ ఆడిన అదండి ఏం బస్తి గణపతి పవరే, జై జై వీధి విధి విఘ్నేశ్వరుడే. ఊరంతా ఊగుతున్నారే, భక్తులంతా పరవశాన ఆడుతున్నారే. ఊరంతా ఊగుతున్నారే, భక్తులంతా పరవశాన ఆడుతున్నారే. ఎలుక మీద గణపతయ్య వీధి వీధి తిరుగుతుండు, భక్తుల భక్తిని చూసి చిన్న చిన్న ఆడుతుండు. నిండా ఉండ్రాలు, చేతి నిండా లడ్డూలు, ఎలక పండ్ల రాజులు, చెరుకు కడల పానకాలు. బస్తి గణపతి పవరే, జై జై వీధి వీధి విఘ్నేశ్వరుడే. ఊరంతా ఊగుతున్నారే, భక్తులంతా పరవశాన ఆడుతున్నారే. కృష్ణుడు రాముడు
గైస్ మేము నిమజ్జనం అయిపోయింది అంటే ఇంట్లో నిమజ్జనం చేసుకున్న తర్వాత ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళాము. అలాగే ఖైరతాబాద్ గణేష్ని చూసాము. చాలా దగ్గర వరకు వెళ్ళి హారతి ఇచ్చే అదృష్టం అయితే దొరికిందండి మాకు. అయితే వినాయకుడిని తీసుకెళ్ళేటప్పుడు మా డాడీ లేరని మిస్ అయ్యాను. కానీ ఇంట్లో మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసే టైంకి అయితే డాడీ వచ్చేసారు. సో ఇదండి మా వినాయక చవితి 2024. సో స్వామి ఇలాగే ఎన్నో సంవత్సరాలు అతని పుట్టినరోజు జరిపించుకోవాలి మా అత్తయ్యతోటి అంటే అందరితోని.